హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు మిల్లెట్స్తో ఇంకొక 2 రెసిపీస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది అవేనండి, స్వీట్ పొంగలి, కట్టు పొంగలి అండి. ప్రసాదాలకి కానీ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి అన్నిటికీ యూస్ అవుతాయండి. ఒక గ్లాస్ సామలు తీసుకుంటే పావు గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు అయితే 6 to 8 అవర్స్ నానాలి. మామూలు పెసరపప్పు అయితే 2 to 3 అవర్స్ సరిపోతుందండి. సామలకి 1:2 రేషియోలో వాటర్ వేసుకోండి. కొర్రలు అయితే 1కి 2.5, ఊదలకి 1కి 2, అరికెలకి అయితే 1కి 2.25 పోసుకోండి. అండు కూరలకి 1కి 3 వాటర్ వేసుకోండి. ఎప్పుడైనా వాటర్ తక్కువ అయితే కొంచెం వేడి వాటర్ వేసుకోండి, చల్ల వాటర్ కాకుండా. అంటే వేడి వాటర్ వేడి చేసుకొని వేసుకోవటమేనండి. ఉప్మా ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది కదండి, అలా ఉడికించుకోవాలి. 2 సెపరేట్గా ఉడకబెట్టుకోవాలండి, పొట్టు పెసరపప్పు అను మిల్లెట్స్. పొట్టు పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు పైన వచ్చే నొరగ లాంటిది ఫస్ట్ తీసేస్తే బాగుంటుందండి. 2 ఉడికాక 2 కలిపేసుకోవాలండి. మిల్లెట్స్ అను పొట్టు పెసరపప్పు కలిపేసి 2 minutes అలా ఉంచాలి. స్వీట్ పొంగల్కి మనకు ఎంతైతే కావాలో అంత ఆ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ మన ఇష్టం అండి. స్వీట్ కోసం మనకు కొబ్బరి బెల్లం కానీ తాటి బెల్లం పౌడర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇవాళ నేను ఇక్కడ కొబ్బరి బెల్లం యూస్ చేస్తున్నాను. స్వీట్ పొంగల్లో చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. యాలకుల పొడి, నెయ్యి అంతే వేసానండి. నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఒక 2 minutes ఉంచి బెల్లం వేసాక కట్టేసుకోవటమేనండి స్టవ్. కట్టు పొంగల్లో కూడా సరిపడా ఉప్పు వేసుకొని తాలింపుకు నెయ్యి యూస్ చేసుకోండి. కడాయి తీసుకొని నెయ్యి 1 స్పూన్ వేసి మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేయించుకొని కలిపేసుకోవటమేనండి. కట్టు పొంగల్లో బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఎప్పుడైనా దేవుడి ప్రసాదాలకు కానీ ఇలా తప్పకుండా చేసుకోండి. ఒకేసారి 2 రెసిపీస్ అయిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.